అందరికీ నమస్కారం. ఈ వార్తా కథాంశంలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అధికార పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య ఇటీవల కాలంలో జరుగుతున్న మాటల దాడులు, అంటే ఒకరిపైన ఒకరు మరి విమర్శలు చేసుకోవడం, మరి ఆ విమర్శలు కూడా ఎందుకు చేసుకుంటున్నారు, ఏం జరిగింది అన్న అంశం కూడా మీ అందరికీ తెలుసు. తిరుపతి లడ్డూ విషయంలో మరి జంతువులకు సంబంధించిన కొవ్వు కల్తీ జరిగిందని, మరి వైసీపీ ప్రభుత్వం ఉండగానే ఇది జరిగిందని, దీని వెనుక మరి చాలామంది వైసీపీ నాయకులు ఉన్నప్పటికీ వారి పేర్లు బయటికి రావట్లేదని చెప్పేసి కూడా మరి టీడీపీ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దీనిపైన మరి ఇటీవల కాలంలో సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు, వాళ్ళు మరి ఏవైతే దానికి సంబంధించి దర్యాప్తుకు సంబంధించి కొన్ని మరి విచారణ చేసిన తర్వాత దానికి సంబంధించిన అంశాలను వారు మరి బయట పెట్టడం, అయితే మరి సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు, దానిలో జంతువులకు సంబంధించి కొవ్వు ఇలాంటిది కలవలేదని చెప్పేసి వాళ్ళు ధృవీకరించారని చెప్పి వైసీపీ నాయకులు, లేదు కలిసింది, వైసీపీ నాయకులు అప్పుడున్న ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది, మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మరి తిరుమలలోనే ఇంత దారుణానికి ఒడిగట్టారు అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే మరి కల్తీ జరిగిందా లేదా అన్నది అయితే నేను అంటే అధికారికంగా ఏది ఇంకా రుజువు కాలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. కాకపోతే ఈ కల్తీ నెయ్యి తిరుపతి లడ్డు వ్యవహారంలో మరి నిన్న మరి అంబటి రాంబాబు వైసీపీలో మరి మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషిస్తూ దుర్భాషలాడుతూ ఆయన వ్యవహరించిన తీరును నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అదేవిధంగా మరో నాయకుడు కూడా మరి నారా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలను కూడా నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు జవాబుదారీగా బాధ్యులుగా వ్యవహరించాల్సిన ఎవరైనా కావచ్చు, అధికార పార్టీ నాయకులైనా కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా కావచ్చు, మరి ఇంత దారుణమైన భాషను మాట్లాడడం అనేది చాలా బాధాకరం, శోచనీయం. మరి ప్రజా వ్యవస్థలో ఏదైతే డెమోక్రసీ సిస్టంలో ఉన్న ప్రజాప్రతినిధులే ఇలా మాట్లాడితే మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని సామాన్యులు ఎలా వ్యవహరిస్తారు అన్న అంశాన్ని మరి పరిగణలోకి తీసుకోకుండా మరి అంబటి రాంబాబు చాలా ఆవేశంగా దారుణమైన పదజాలాన్ని వాడడం అనేది బాధాకరం. మరి ఇలాంటి విమర్శలు అంటే దుర్భాషలాడుతూ విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సరే రాజకీయంగా ఎదుర్కోవాలి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా మరి డెమోక్రటిక్ సిస్టంలో ప్రజలు ఉన్నారు, ఎన్నికలు ఉన్నాయి. మరి తప్పు ఎవరిది అన్నది డిసైడ్ చేయాల్సింది కూడా అల్టిమేట్గా మరి ఎన్నికల్లో మరి ప్రజలు డిసైడ్ చేస్తారు. మరి అనవసరంగా ఆవేశానికి లోనవుతూ మరి ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీనిపైన చర్చ జరుగుతూ ఉంది, చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరి చల్లారుతాయా, మరి కల్తీ నెయ్యి వ్యవహారం నిజంగా కల్తీ జరిగిందా, లేదంటే టీడీపీ ఆరోపణలో నిజముందా లేదా అబద్ధముందా, వైసీపీ చెప్తున్న వైసీపీ వాదనలో నిజముందా అన్న అంశం అయితే ఇంకా తేలాల్సి ఉంది. దీని మీద అయితే రాజకీయ పరమైన విమర్శలు ప్రతి విమర్శలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదండి సంగతి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు.